Hi everyone, this is Surya Fantes. Currently, I'm a PhD student at IIT Kanpur. సో మనం డిటర్మినెంట్స్ స్టార్ట్ చేసాం. సో డిటర్మినెంట్ స్టార్ట్ చేసి మనం లాస్ట్ లోకి వచ్చామన్నమాట, లైక్ అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్. సో నిన్న మనం 4.4 ఎక్సెస్ ఈ ఎక్సెస్ కంప్లీట్ చేసాం. సో ఎక్సెస్ కంప్లీట్ చేసి ఇక్కడ ఎండ్ చేసాం అన్నమాట. ఓకే, సో నౌ అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్. సో అప్లికేషన్ ఆఫ్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్ లో సో ఇన్ దిస్ సెక్షన్ we shall discuss the applications. So ఇందులో అప్లికేషన్స్ ఎలాగా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సపోజ్ 2x plus y is equal to 3. ఓకే, x minus y equal to 1 అని ఉంది. ఓకే, ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ x, లీనియర్ ఇన్ y, 2 వేరియబుల్ ఉన్నాయి. సో ఎలాగా సింగిల్ వేరియబుల్ కాకుండా సో నెంబర్ ఆఫ్ లైక్ 3 వేరియబుల్స్ కానీ 10 వేరియబుల్స్ ఉన్నప్పుడు సిస్టమ్, ఇది కూడా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ 2 వేరియబుల్ సిస్టమ్. ఓకే, లైక్ n వేరియబుల్ సిస్టమ్ ని లైక్ మనం మ్యాట్రిక్స్ రూపంలో రాయొచ్చమాట. లైక్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ సెట్ టు బి కన్సిస్టెంట్ ఇఫ్ ద సొల్యూషన్ 1 or more ఎగ్జిస్ట్. సో ఆ సిస్టమ్ కన్సిస్టెంట్ అని ఎప్పుడు అంటామంటే దానికి సొల్యూషన్ ఉంటాయి, ఐదర్ ఒకటి కానీ ఆర్ మోర్ సొల్యూషన్స్ ఉంటే దానికి కన్సిస్టెంట్ అంటాం. ఇన్కన్సిస్టెంట్ అని ఎప్పుడు అంటామంటే ఏ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సెట్ టు బి ఇన్కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్స్ సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో సొల్యూషన్ మనకు ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకో, అసలు సొల్యూషన్ దానికి ఎగ్జిస్ట్ అవ్వలేదు, దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. సో ఇన్ దిస్ చాప్టర్ వి రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్ ఓన్లీ. ఓకే, సో మనం ఈ చాప్టర్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. 1 or more సొల్యూషన్స్ కూడా ఉంటాయి కానీ యూనిక్ సొల్యూషన్, ఓన్లీ యూనిక్ సొల్యూషన్ అంటే ఒకే ఒక సొల్యూషన్ అనమాట, యూనిక్, అది కూడా యూనిక్. సో అలాంటికి మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యూజింగ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, సపోజ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ ఎలా ఉందంటే a1x plus b1x plus c1z equal to d1. ఓకే, సో ఇక్కడ then a2x plus b2y plus c2 equal to d2. సో a3x plus b3 equal to c3 equal to ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ అంటే x y z అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ 3 వేరియబుల్స్ మనం దీని a1 టు b1 దీని c1 లాస్ట్ కదా, ఈ రో దీంతో మల్టిప్లై చేస్తే a1x plus b1 plus c1z ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, d1 d2 d3. then a2 b2 c2 is equal to d1 d2 d3 and a3 b3 c3 is equal to d1 d2 d equal to d3 మాట. సో దీన్ని మ్యాట్రిక్స్ ఏ అంటాం, ఇక్కడ రిప్రజెంట్ చేసాం, దీన్ని ఎక్స్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఏ మ్యాట్రిక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఓకే, ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే ఏంటి, బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేసుకో. ఏ అనేది నాన్ సింగులర్ అవ్వాలి. నాన్ సింగులర్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే మ్యాట్రిక్స్ ఏ దాని డిటర్మినెంట్ 0 అవ్వకూడదు. 0 అయితే ఇట్స్ సింగులర్ అనమాట, 0 కాకపోతే ఇట్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇట్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో 0 అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఏఎక్స్ ఈక్వల్ టు బి. సో ఏఎక్స్ ఈక్వల్ టు బి అయితే బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ బి. సో ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ అంత, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంత, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐ కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. సో ఐ ఇంటూ ఎక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీ వెక్టర్ గివ్స్ ద సేమ్. సో ఎక్స్ అంటే ఏంటి మనకి XYZ, స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ వెక్టర్ సేమ్ అదే వస్తుంది అనమాట, ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. దీని సొల్యూషన్ కావాలంటే మనకి XYZ సొల్యూషన్. సో ఇక్కడ ఇన్వర్స్ మెథడ్ యూస్ చేసి సొల్యూషన్ కనుక్కోవచ్చు కదా. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కన్ఫామ్ గా దాని డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సపోజ్ సింగులర్ మ్యాట్రిక్స్ అయింది అనుకో, ఇఫ్ ఏ ఇస్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, ఇది కేస్ 1. ఓకే, సపోజ్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దాని డెట్ 0 అయితే ఇన్ కేస్ వీ క్యాల్కులేట్ ద అడ్జాయింట్ ఏ ఇంటూ బి. సో అప్పుడు ఏం చేస్తాం, సో మనం అడ్జాయింట్ ఏ ఇంటూ బి క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇఫ్ అడ్జాయింట్ ఏ బి నాట్ ఈక్వల్ టు 0, అడ్జాయింట్ ఏ బి క్యాల్కులేట్ చేస్తే ఇస్ నాట్ ఈక్వల్ టు 0, then 0 being a 0 matrix, then the solution does not exist and the systematic equation is inconsistent. So adjoint A into B not equal to 0 అయ్యి
సో 0 being a zero matrix is not equal to 0 అయితే then the solution does not exist మాట. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. ఓకే, ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సపోజ్ ఇఫ్ adjoint into b equal to 0 అయిందనుకో, నల్ మ్యాట్రిక్స్ వస్తుందో, సిస్టమ్ మే బి ఐదర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అకార్డింగ్ టు ద సిస్టమ్ హ్యావ్ ఐదర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్. ఈక్వల్ టు 0 వస్తే మనం అది కన్సిస్టెంట్ అయినా అయి ఉండొచ్చు, ఇన్కన్సిస్టెంట్ అయినా అయి ఉండొచ్చు. అకార్డింగ్ దట్ సిస్టమ్ హ్యావ్ ఐదర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్. నో సొల్యూషన్స్ అంటే ఇన్కన్సిస్టెంట్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ కూడా అవ్వచ్చు మాట ఇది 0 అయితే. ఓకే, సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది సింపుల్ ఎగ్జాంపుల్, 2 వేరియబుల్ 2x + 5y = 1 ఒకటి. సో ఈ మ్యాట్రిక్స్ 2 3 5 2 into xy = ఏంటి 1 7 కదా. సో ఈ మ్యాట్రిక్స్ ని అనుకుంటూ, ఈ మ్యాట్రిక్స్ బి అనుకుంటూ, ఈ మ్యాట్రిక్స్ బి అనుకుంటూ, ఎక్స్ అనుకుంటూ, సో ax = b. సో ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే దీనికి 2x2 మ్యాట్రిక్స్ ఇంకో టెక్నిక్ చెప్పా. ఫస్ట్ అడ్జాయింట్, సో డిటర్మినెంట్ కావాలి కదా ఫస్ట్ ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి. మ్యాట్రిక్స్ ఏంటంటే దీని డెట్ ఏ ఎంత, డెట్ ఏ, సో డెట్ ఏ అనొచ్చు, లేకపోతే ఇలా మోడ్లెస్ సింబల్ యూస్ చేసి డెట్ ఏ = 4 - 15 అంటే -11. డెట్ ఏ, అడ్జాయింట్ ఏ ఎంత, అడ్జాయింట్ ఏ అంటే ఏం చెప్పాను, అడ్జాయింట్ ఏ అంటే సో ఈ రెండు ఇంటర్చేంజ్ చేసి 2 2 ఇంటర్చేంజ్ చేసిన సేమ్ అదే వస్తుంది. ఈ రెండింటికి సైన్ మార్చాలి, -5 -3. సో ఇంటర్చేంజ్ చేసి ఇదిగో సైన్ మార్చాలి, ఇది అడ్జాయింట్ ఏ మాట. ఓకే, అడ్జాయింట్ ఏ. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకు తెలిసింది, 1/det A into అడ్జాయింట్ ఏ. సో ఇది det A కదా, -1/11, 1/det A, det A అనేది -11, 1/det A -1/11. సో ఏ ఇన్వర్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, x = A ఇన్వర్స్ b. సో ఈ మ్యాట్రిక్స్ ఇంటూ 1/7. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ ఇది చేస్తే 2 - 2 into 1 -5 into 7 అంటే -33, -3 into 1 2 into 7 -3 + 14 11. సో దాన్ని -1/11 తో డివైడ్ చేస్తే 3, -1 అనమాట. అంటే xy = 3, -1. సొల్యూషన్ వచ్చింది కదా. సో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కి సొల్యూషన్ అంటే దీనికి సింగిల్ యూనిక్ సొల్యూషన్ వచ్చింది, అంటే కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉంది. ఓకే, డెట్ ఏ 0 కూడా కాలేదు కదా ఇక్కడ. సపోజ్, సో నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ మెథడ్ బై మ్యాట్రిక్స్ మెథడ్. సో ఈ ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో దీని మ్యాట్రిక్స్ ఏముందో, అది 3 -2 3 2 1 -1 4 -3 2 into xyz = ఏంటి 8 1 4. ఇలా రాయొచ్చు కదా దీన్ని. ఇది మ్యాట్రిక్స్ ఏ, ఇది ఎక్స్ మ్యాట్రిక్స్, ఇది బి. సో AXB అయింది. ఇప్పుడు దీని డిటర్మినెంట్ కనుక్కుందాం. డిటర్మినెంట్ ఎంత, 3 into 1 into 2 minus -3 into -1 -3 into -1 3. సో 1 into 2 2 2 - 3 మైనస్ ఆఫ్ -2 తో స్టార్ట్ అవుతుంది. -1 into ఈ టర్మ్ -2 into ఇది ఏంటి -2 కదా, 6 ఆ కాలం తీసేస్తే 2 into 2 -1 into 4. సో 4 + 4 plus 3 into 2 into -3 -4 into 1. So ఇది, so is equal to -17, not equal to 0. So det A = -17, not equal to 0. సో దీని డిటర్మినెంట్ -17 వచ్చింది. ఇప్పుడు మనం దీని ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇది 2/2 మ్యాట్రిక్స్ కాదు కాబట్టి దీని ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం, ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. ఓకే, ఆ మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏ ఎలా కనుక్కుంటాం, ఏ మ్యాట్రిక్స్ మనకి ఇది ఇస్తే ఫస్ట్ అడ్జాయింట్ అంటే ఫస్ట్ కోఫాక్టర్స్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో దీని ఫస్ట్ ఈ ఎలిమెంట్ కోఫాక్టర్, ఈ ఎలిమెంట్ కోఫాక్టర్ అంటే -1 whole power 1 + 1 అంటే ఇది కోఫాక్టర్ A11 అనమాట, ఇంటూ 1 - 3 -1 2. ఓకే, సో 1 into 2 - 3, సో -1 A11. సో సిమిలర్లీ A12 ఎంత, -1 whole power 1 + 2. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి A12 కదా, A12 కాబట్టి 6 ఆ కాలం తీసేస్తే
అవుతుంది 2 minus 1 4 2 is equal to minus 1 into 4 plus 4 equal to minus 8. A13 is equal to minus 1 whole power 1 plus 3 minus 1 whole power 1 plus 3. So ఏ అలాగా సిమిలర్ గా A13 ఈ జనరల్ గా ఏంటంటే AIJ అనేది ఏంటంటే minus 1 whole power I plus J. ఓకే, కోఫాక్టర్. ఇది కోఫాక్టర్. మైనర్ MIJ అంటే ఆ రో ఆ కాలం తీసేస్తే మిగతాది ఎలిమెంట్స్ ఉంటాయి అవి మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసి దాని డిటర్మినెంట్ కనుక్కోవడం. ఓకే, సో ఇది M11 అన్నమాట, మైనర్ 11. ఇది M12. సో అలాగా కోఫాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ కోఫాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక మ్యాట్రిక్స్ లో పెట్టి 3x3 మ్యాట్రిక్స్ లో పెట్టి ట్రాన్స్పోజ్ తీస్తే మనకి ఎడ్జాయింట్ ఏ వస్తుంది. ఇది ఎడ్జాయింట్ ఏ. ఈ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ ఎడ్జాయింట్ ఏ. సో ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకి 1/det ఇంటూ ఎడ్జాయింట్ ఏ. det ఏ మనకి ఆల్రెడీ -17 వచ్చింది. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు -1/17 ఇంటూ ఇది. సో ఇక్కడ x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి తెలుసు. సో -1/17 ఇంటూ ఆ మ్యాట్రిక్స్ ఇంటూ ఇది ఏ ఇన్వర్స్ కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇది అనమాట. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి -17. దీన్ని ఫస్ట్ కాలం -8 -5 -4 -17. సో సిమిలర్లీ సెకండ్ రో ఫస్ట్ కాలం -34. సో -51. సో -1/17 ఇంటూ -17 -34 -51. సో ఇది ఈక్వల్ టు 1 2 3. సొల్యూషన్ అనేది x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 3. సో యూనిక్ సొల్యూషన్ వచ్చింది. సో ఇది కూడా కన్సిస్టెంట్ సొల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18. ద సమ్ ఆఫ్ ద 3 numbers is 6 if we multiply the third number by 3. సమ్ ఆఫ్ 3 numbers is 6 అన్నాడు. ఓకే, ఇఫ్ యూ మల్టిప్లై ద థర్డ్ నెంబర్ బై 3 అండ్ యాడ్ టు ద సెకండ్ నెంబర్ అంటే y plus 3z ఈక్వల్ టు 11. థర్డ్ నెంబర్ 3 తో మల్టిప్లై, సెకండ్ నెంబర్ అనేది y యాడ్ చేస్తే 11 అన్నమాట. సమ్ ఆఫ్ 3 numbers 6. సో నెక్స్ట్ బై యాడింగ్ ఫస్ట్ అండ్ థర్డ్ అంటే ఫస్ట్ x plus z, ఫస్ట్ అండ్ థర్డ్ we get the double of the second number equal to 2y. సో x minus y ఈక్వల్ టు ప్లస్ z ఈక్వల్ టు 0. సో ఇది అన్నాడు. సో దీన్ని 2y ఇటువైపు తీసుకొస్తే ఈ 3 ఈక్వేషన్లు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1 1 1 0 1 3 1 minus 2 1 is equal to x y z is equal to 6 11 0. సో ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది x, ఇది b. సో ax equal to b. The system can be written as ax equal to b. సో ax equal to b రాసినప్పుడు ఇప్పుడు దీన్ని det a కనుక్కోవాలంటే 1 into 1 మైనస్, సో ఇక్కడ సంథింగ్ మిస్టేక్ ఉంది. దీని det a కావాలంటే 1 into 1 minus 6, తర్వాత -1 into 0 minus 3 plus 1 into 0 minus 1. సో +3 minus 1 minus 6. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది? సో ఇక్కడ చూడండి, నేను డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటున్నాను? సో ఫస్ట్ 1. సో డిటర్మినెంట్ ఫస్ట్ 1 into 1 minus 6 -1 into 0 minus 3 plus 1 into 0 minus 1. సో ఇది -6 minus plus 3 minus 1. సో -6 plus 2 is equal to ఏమవుతుంది? -4 అవుతుంది, అంతే కదా. సో det a ఇక్కడ తప్పిచ్చాడు. ఓకే, det a అనేది -4 is not equal to 0. సిమిలర్లీ A11 కావాలంటే ఇక్కడ అన్ని తప్పిచ్చాడు. A11 ఎంత? సో ఈ ఫస్ట్ది A11 కావాలంటే 1 into 1 minus 6. సో -5. A11 అనేది -5 అన్నమాట. అన్ని -5. ఓకే, సిమిలర్లీ అన్ని కోఫాక్టర్స్ అలా ఫైండ్ అవుట్ చేసి ఆ కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ లో పెట్టి ట్రాన్స్పోజ్ చేస్తే ఎడ్జాయింట్ ఏ వస్తుంది. ఓకే, సో ఎడ్జాయింట్ ఏ వచ్చిన తర్వాత ఇది -5 అన్నమాట. ఓకే, ఎడ్జాయింట్ ఏ వచ్చిన తర్వాత 1/9. సో det a ఎంత వచ్చింది? ఇది కూడా det a 9 కాదు, ఇక్కడ మిస్టేక్ చేశాడు. సో ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ లైక్ దిస్
then 9. So if it is -2 or then it will be right. So ఇది రైట్ ఎప్పుడు అవుతుంది ఇక్కడ -2 ఉంటే. ఓకే, క్వశ్చన్ ఇక్కడ సొల్యూషన్ తప్పు ఉంది, ఇక్కడ -5 చేంజ్ చేసుకుని ఆన్సర్ కూడా మారుతుంది అనమాట. సో నౌ గోయింగ్ టు ద ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సిస్టమ్ examine the consistency of the system of equations from 1 to 6. సో 1 to 6 తో కన్సిస్టెన్సీ, దీనికి కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది చెప్పాలి. మనం ఎలా చెప్తాం కన్సిస్టెన్సీ ఉందా లేదా అని? దాన్ని డట్ కనుక్కొని చెప్పొచ్చా మనం? చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, x + 2y is equal to, సో x + 2y equal to 2 అంటే 1 2 2 3 into x, y is equal to 2 3. సో ఇది మ్యాట్రిక్స్ A. సో దీని డట్ ఎంత? 3 - 4 అంతే కదా. 1 into 3 - 4. సో -1 is not equal to 0. సో A is నాన్ సింగులర్. సో దేర్ ఫోర్ A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ మాట, ఇది కన్సిస్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది 2x - y equal to 5, x + y equal to 4, xy is equal to 5 4. సో ఈ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ అయితే దీని డట్ ఎంత? 2 1 into 2 -1 is equal to 3. సో డట్ ఏ అనేది 3, డట్ ఏ అనేది 3 మాట. సో డట్ ఏ 3 నాట్ ఈక్వల్ టు 0 కదా. సో నాన్ సింగులర్. సో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది కూడా కన్సిస్టెంట్ మాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? థర్డ్ క్వశ్చన్. సో x + 3y equal to 5, 2x + 6y equal to 8. సో 1 3 2 6 into xy is equal to 5 8. సో ఇది ax equal to b లాగా ఉంది. సో ఏ మ్యాట్రిక్స్ అంటే ఇది. సో దాని డట్ ఏ ఎంత? 6 - 2 into 3. సో 0 అన్నమాట. సో డట్ ఏ 0 ఉంది. సో ఇట్ ఇస్ సింగులర్ మ్యాట్రిక్స్. సో దానికి సొల్యూషన్ ఉంటుందా? సొల్యూషన్ ఉంటుంది. ఎడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఉంది, దానికి ఎడ్జాయింట్ ఏ ఎలా కనుక్కుంటాం? సో ఇది ఇంటర్చేంజ్ చేసి నెగిటివ్ పెట్టాలన్నా. సో ఓకే, ఇది ఎడ్జాయింట్ ఏ. సో ఎడ్జాయింట్ ఏ ఇంటూ బి చెయ్యాలి కదా ఇప్పుడు. సో ఎడ్జాయింట్ ఏ ఇంటూ బి చేస్తే ఎంత? ఎడ్జాయింట్ ఏ అంటే ఏ ఇంటూ బి అంటే 6 1 -3 -2 into 5 8 is equal to ఏమొచ్చింది? 30 - 24 -10 + 8. సో అంటే 6, -2 వచ్చింది. సో నాట్ ఈక్వల్ టు 0. ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా, ఎగ్జిస్ట్ అవ్వదు, ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్. సో ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం 2/2 మ్యాట్రిక్స్ కాదు, ఇప్పుడు అది 3/3 మ్యాట్రిక్స్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం లో ఏంటి? ఏ మ్యాట్రిక్స్ అంత ఫోర్త్ ప్రాబ్లం లో 1 1 1 2 3 2 a 2a into xyz is equal to 1 2 4. సో ఏ మ్యాట్రిక్స్? సో డట్ ఏ అంతా ఇది ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏ మ్యాట్రిక్స్ అంతా 1 into 3 into 2a - 2a -1 into 2a - 3a. సో -1 into ఈ రో ఆరో తీసేస్తే 4a - 2a plus 1 into 2a - 3a. సో 6a - 2a -1 into 2a - a. సో అంటే అంత 5a. ఓకే, బెటర్. సో సారీ, 6a - 5a అంటే ఏ మాట. ఓకే, డిటర్మినెంట్ ఎంత వచ్చింది? ఏ వచ్చింది. సపోజ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనుకో, ఏ కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎందుకంటే ఏ 0 పెడితే 0 = 4 వస్తుంది కన్సిస్టెన్స్. సో అది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఏ అనేది నాన్ సింగులర్, దెన్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఫోర్త్ ప్రాబ్లం కి. సో గోయింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫిఫ్త్ ప్రాబ్లమ్, సో ఫిఫ్త్ ప్రాబ్లం లో లైక్
3x minus y minus 2z equal to 2, 2y minus z equal to -1, 3x minus 5 equal to 3. So 3 minus 1 minus 2, 0, 2 minus 1, 3 minus 5, 0 into xyz is equal to 2 minus 1, 3. So ax equal to b. So ax equal to b. సో ax ఈక్వల్ టు b. ఇప్పుడు ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఉంది, ఇప్పుడు ఈ ఏకి డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ డిటర్మినెంట్ ఎంత, డెట్ ఏ 3 into 0 minus 5 plus 1 into 0 plus 3 minus 2 into 0 minus 6. So is equal to minus 15 plus 3 plus 12. So it is equal to 0. సో దీని డెట్ ఎంత వచ్చింది, ఇప్పుడు 0 వచ్చింది కదా. సో ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. సో అడ్జాయింట్ ఏ, ఇప్పుడు దీనికి అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి కదా. డెట్ అనేది 0 వచ్చింది. దీనికి అడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ కోఫాక్టర్స్ కనుక్కోవాలి, ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ కనుక్కొని ఆ కోఫాక్టర్స్ ట్రాన్స్పోజ్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కోఫాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ a11. సో a11 కోఫాక్టర్ ఎలా కనుక్కుంటాం, -1 హోల్ పవర్ 1 + 1 into 0 - 5. సో -5 అనేది కోఫాక్టర్. సిమిలర్లీ a12 అలా కోఫాక్టర్స్ కనుక్కుంటే మీకు ఆ కోఫాక్టర్స్ ఎలా వస్తాయంటే మ్యాట్రిక్స్ కోఫాక్టర్ -5 -3 -6 10 6 12 5 3 6. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే a11 a12 a13. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మీకు అడ్జాయింట్ ఏ వస్తుంది అన్నమాట. సో అడ్జాయింట్ ఏ ఎంత వస్తుంది, -5 10 5 -3 6 3 -6 12 6. ఇది అడ్జాయింట్ ఏ అన్నమాట. ఓకే, అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఈస్ అడ్జాయింట్ ఏ. సో 1/det A అంటే 1/det A. డెట్ అంటే ఎంత, ఇప్పుడు దీని డెట్ ఎంత 0 వచ్చింది. సో దీనికి సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఉన్నాయో లేదో ఎలా చెప్తాం మనం, అడ్జాయింట్ ఏ కనుక్కున్నాం. సో అడ్జాయింట్ ఏ ఇంటూ బి, బితో మల్టిప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ బితో మల్టిప్లై చేస్తే బి అంత ఇక్కడ 2 2 - 1 3. సో బితో మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుందంటే ఫైనల్ గా ఈ మొత్తం మల్టిప్లై చేస్తే -5 -3 -6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో అది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది దీనికి. సో సిస్టమ్ అనేది ఇన్కన్సిస్టెంట్. సో నౌ గోయింగ్ టు సిక్స్త్ ప్రాబ్లం. సిక్స్త్ ప్రాబ్లం ఏంటి, మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సో ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో మ్యాట్రిక్స్ 5 -1 4 2 3 5 5 -2 6 into xyz is equal to 5 2 -1. సో ఈ మ్యాట్రిక్స్ ఏ, ax ఈక్వల్ టు b. సో ఇప్పుడు ax ఈక్వల్ టు b లో నేను సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు ax ఈక్వల్ టు b. సో డెట్ ఏ కనుక్కోవాలి ఫస్ట్. డెట్ ఏ ఎంత అవుతుంది, 5 into 18 + 10 + 1 into 12 - 25 + 4 into -4 - 15. సో 5 into 28 12 minus, so -13 + 4 into -19 into 4 ఎంత, 9 6 36. సో 4 1s 4 76. ఓకే, -76 అంతే కదా. సో 5 into 28 ఎంత, 5 20s 100 5 8s 40. సో 140.
140 minus 13 minus 76. So is equal to 51. 51 not equal to 0. So system A అనేది నాన్ సింగులర్. సో కన్సిస్టెంట్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, కన్సిస్టెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, సెవెంత్ నుంచి 14 దాకా. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్. మ్యాట్రిక్స్ మెథడ్ వాడి ఈ సొల్యూషన్ చేయాలంటున్నాడు. ఓకే, సెవెంత్ ప్రాబ్లం. సో సెవెంత్ ప్రాబ్లం ఏంటి? 4.5 ఎక్సైజ్ లో సెవెంత్ ప్రాబ్లం అన్నమాట. 5x plus 2y equal to 4, 7x plus 3y equal to 5. సో దీనికి ఇదేంటి 5, 7, 2, 3 xy ఈక్వల్ టు 4, 5. సో దీనికి సొల్యూషన్ ఉండాలంటే సో ఇది xy, ఈ మ్యాట్రిక్స్ ఏ, ఇది x ఈక్వల్ టు బి. సో x ఈక్వల్ టు ఏంటి? ఏ ఇన్వర్స్ బి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? 1/det ఇంటూ adjoint A. సో adjoint A కి ఈ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ ఎంత అయితే 5, 7, 2, 3 అయితే ఏ మ్యాట్రిక్స్ అయితే adjoint A ఎలా కనుక్కుంటావు? నేను ఏమన్నా దీన్ని ఇంటర్చేంజ్ చేయమన్నాను కదా, డయాగోనల్ ఎలిమెంట్స్ 3, 5, మిగతా ఎలిమెంట్స్ ని నెగిటివ్ సైన్ చేంజ్ చేయాలి, అంతే కదా. ఇది adjoint A. సో det A ఎంత దీనికి? det A ఈక్వల్ టు 15 minus 14 అంటే 1. det A అనేది 1. సో ఏ ఇన్వర్స్ అన్న adjoint A. సో adjoint A ఎంత? 3 minus 7 minus 2, 5. సో x ఈక్వల్ ఎంత? ఏ ఇన్వర్స్ కదా. సో ఏ ఇన్వర్స్ అంటే మనకి ఎంత? 3 minus 7 minus 2, 5 ఇంటూ బి. బి ఎంత మ్యాట్రిక్స్? 4, 5. సో 4, 5. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 12 minus 10 minus 28 plus 25. So is equal to 2, minus 3. So x equal to ఇది మాట. సో x, y equal to 2, minus 3. So x equal to 2, y equal to minus 3. మ్యాట్రిక్స్ మెథడ్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏంటి? మళ్ళీ 2x minus y equal to minus 2, 3x plus 4y equal to 3. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2, 3 minus 1, 4 into xy is equal to minus 2, 3. సో ax equal to b. సో ax equal to b, x equal to a inverse b. సో ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ ఉంటే adjoint A ఎంత? adjoint A కనుక్కోవాలంటే ఈ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయమన్నాను. 2, 4 అనేది 4, 2 అవుతాయి డయాగోనల్ ఎలిమెంట్స్. సో మిగతా ఎలిమెంట్స్ ని సైన్ చేంజ్ చేయాలి. సో -1, 1 అవుతుంది, 3, -3 అవుతుంది. ఇది adjoint A. సో ఇప్పుడు det A ఎంత దానికి? 2 into 4 minus -1 into 3, 8 plus 3. So is equal to 11. So det A equal to 11. సో det A equal to 11, adjoint A అనేది వచ్చింది. సో A ఇన్వర్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? 1/det A into adjoint A is equal to 1/11 into 4 minus 3, 1, 2. సో ఇప్పుడు x equal to A inverse B కాబట్టి 1/11 into 4 minus 3, 1, 2 is equal to B. B అంత మ్యాట్రిక్స్? -2, 3. సో -2, 3. సో 1/11. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది దీని వాల్యూస్? 4, 1, -3. సో దీని వాల్యూస్ -8 plus 3, 6 plus 6. So 1/11 minus 5, 12 is equal to -5/11, 12/11. సో ఈ ప్రాబ్లం. సో 9th ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? 4x minus 3y is equal to 3.
3x minus 5y equal to 7. So 4, 3 minus 3 minus 5 into x comma y is equal to 3 comma 7. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ. సో దీని డాట్ ఏ ఎంత 4 into minus 5 minus into minus 9. So minus 20 plus 9. So minus 13. Then that A. So non-singular matrix. So inverse exist అవుతుంది. So A inverse అంటే ఎంత మనకి 1 by dat A into adjoint A. సో adjoint A కనుక్కోవాలంటే ఏం చెప్పాను, adjoint A, దీనికి adjoint A కావాలంటే adjoint A. ఈ ఇంటర్చేంజ్ చేయమన్నా కదా. సో -5 4 అవుతుంది. సో మిగతా ఎలిమెంట్స్ సైన్ చేంజ్ చేయాలి. సో -3 3 అవుతుంది, 3 -3 అవుతుంది adjoint A. సో ఇప్పుడు ax equal to b. So x equal to a inverse b. So x equal to 1 by dat a. Adjoint a అంటే ఎంత -5 -3 3 4 into b. b అంటే 3 7. సో ఈ మల్టిప్లై చేస్తే సో dat a అనేది మనం ఆల్రెడీ -13 చూసాం. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే, సారీ ఇది -20 + 9 కదా, -11. ఓకే, -11. ఓకే, dat a అనేది -11. సో మల్టిప్లై చేస్తే ఇది మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది వాల్యూ 15 - 21 అవుతుంది, అంతే కదా. +11 15 - 21 ఇది 9 - 28. సో ఈక్వల్ టు 1/11 into -6 - 19. సో x equal to -6/11, y equal to -19/11. So these are the solutions. So next question, 10th question ki. So 10th question is follow the system of linear equations. 5x plus 2y is equal to 3. 3x plus 2y equal to 5. So 5 2 3 2 into xy is equal to 3 comma 5. So ఇది A matrix, ఇది B. ax equal to B. సో ఇప్పుడు దీని డెట్ ఎంత 10 - 6 equal to 4. సో adjoint A అంటే సో ఇంటర్చేంజ్ చేయాలి కదా, 2 5 -2 -3 అవుతుంది. సో A ఇన్వర్స్ అంటే dat 1 by dat A into adjoint A. సో 1 by dat A అంటే 1/4 into 2 - 2 -3 5. సో A ఇన్వర్స్. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, A ఇన్వర్స్ B అవుతుంది. సో 1/4 into 2 - 2 -3 5 B. B అంటే ఎంత 3 5. సో ఈక్వల్ టు 1/4 into 2 into 3 minus 2 into 5. సో 6 - 10 అంతే కదా. ఇది -9 plus 25. So 1/4 into -4 plus 16 is equal to -1/4. So x equal to -1 4. ఓకే, సో దీని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్ని తెలుసు మీకు. సో కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్. క్వశ్చన్ నెంబర్ 11 ఏంటి, 2x plus y plus z is equal to 1. x minus 2y minus z equal to 3/2. 3y minus 5z equal to 9. సో ఇప్పుడు దీని మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 2 1 1 1 -2 -1 0 3 -5 into xyz is equal to 1 3/2 9. సో A అనేది ఇది. సో A ఇన్వర్స్. సో ఇప్పుడు దీని డట్ ఎంత 2 into 10 plus 3 -1 into -5 -3 plus 0. ఓకే, సో అకార్డింగ్ టు ఈ రో ఎక్స్పాండ్ చేస్తే సో 2 into 10 plus 3 ఎంత 26. సో plus 10, సో plus 8. సో ఈజ్ ఈక్వల్ టు
34 నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి కోఫాక్టర్స్ కనుక్కుంటే మీకు కోఫాక్టర్స్ ఎలా కనుక్కోలో తెలుసు కదా. కోఫాక్టర్స్ మనకి ఎంత వస్తాయంటే A11 అనేది -1 హోల్ పవర్ 1 ప్లస్ 1, కోఫాక్టర్స్ అనేది 10 ప్లస్ 3, సో ఇట్స్ 13 అనమాట కోఫాక్టర్. సేమ్ అలాగే 1 2 A12 ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది, A13 3 వస్తుంది, A21 8 వస్తుంది, A22 -10 వస్తుంది, A23 -6 వస్తుంది, A31 1 వస్తుంది, సో A32 3, సో A33 -5 వస్తుంది. సో ఇవన్నీ కోఫాక్టర్స్ వచ్చిన తర్వాత దాని కోఫాక్టర్స్ ఇలా పెట్టి A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33, సో ఇన్ని ట్రాన్స్పోజ్ ఇస్తే మనకు వచ్చేది అడ్జాయింట్ ఏ. వన్స్ అడ్జాయింట్ ఏ వచ్చిన తర్వాత ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, సో డెట్ అనేది 0 కావలేదు, సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. సో x ఈక్వల్ టు మనకి ఏ ఇన్వర్స్ అండ్ బి అని తెలుసు. సో 1/det A, det A అంటే ఎంత వచ్చింది మనకి 34 ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకుని ట్రాన్స్పోజ్ చేయడం, అది ఎంత వస్తుంది 13 8 1 5 -10 3 3 -6 -5 ఇంటూ బి మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ అంటే 1 3/2 9. సో x ఈక్వల్ టు ఇప్పుడు దీని వాల్యూస్ ఆన్సర్స్ 1/34 ఇంటూ 13 + 12 + 9 5 - 15 + 27 3 - 9 + -25, సో ఈక్వల్ టు 1/34 ఇంటూ 34 17 - 51. సో 34 1 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1/2 -3/2 అవుతుంది. సో ఫైనల్ గా x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు హాఫ్ z ఈక్వల్ టు -3/2 అనే సొల్యూషన్ దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఏంటి, x - y + z ఈక్వల్ టు 4. ఓకే, దెన్ 2x + y - 3z ఈక్వల్ టు 0, x + y + z ఈక్వల్ టు 2. సో దీన్ని 1 - 1 1 2 1 - 3 1 1 1 ఇంటూ xyz ఈజ్ ఈక్వల్ టు 402. సో ఇది ax ఈక్వల్ టు b, x ఈక్వల్ టు b. సో ఇప్పుడు దీనికి x, సో x a ఇన్వర్స్ x ఈక్వల్ టు a ఇన్వర్స్ b. సో ఫస్ట్ a ఇన్వర్స్ కనుక్కునే ముందు det a కనుక్కుందాం దీనికి. సో det a ఈక్వల్ టు అది సింగులర్ మ్యాట్రిక్స్ కాదని తెలుస్తుంది, అంటే 1 × 1 + 3 +1 × 2 + 3 +1 × 2 - 1, సో ఈజ్ ఈక్వల్ టు 4 + 5 + 1, సో ఈక్వల్ టు 10 నాట్ ఈక్వల్ టు 0. సో det a నాట్ ఈక్వల్ టు 0. సో ఏ ఈజ్ నాన్ సింగులర్, సో నాన్ సింగులర్ అయితే కాదు. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు దాని కోఫాక్టర్స్ ఎంత అవుతాయి, A11. నేను ఇక్కడ ప్రతిదాని కోఫాక్టర్ సెపరేట్ గా ఇంతకుముందు కనుక్కున్నట్టు కనుక్కోవట్లేదు, మీకు తెలుసు aij అంటే కోఫాక్టర్ ఎలా కనుక్కోవాలంటే -1 హోల్ పవర్ i + j. సపోజ్ aj is the cofactor of a small aj ఎలిమెంట్ ఇంటూ mij. mij అంటే మైనర్ ఎలా కనుక్కోవాలి తెలుసు కదా. సో A11 అనేది మనం కనుక్కుంటే 4 వస్తుంది, A12 -5 వస్తుంది, ఓకే, A13 1 వస్తుంది, A21 2, A22 0, A23 -2, A31 2, A32 5, A33 3. సో ఇప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ అన్నిటిలో పెట్టి దాని ట్రాన్స్పోజ్ తీసుకుంటే మనకి సో A33 హోల్ ట్రాన్స్పోజ్ తీసుకుంటే మనకి అడ్జాయింట్ ఏ వస్తుంది అనమాట. ఇది అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. సో ఈ ఎలిమెంట్స్ అన్ని మ్యాట్రిక్స్ లో పెట్టి దాని ట్రాన్స్పోజ్ తీసుకుంటే అడ్జాయింట్ ఏ వస్తుంది. సో ఇప్పుడు x ఈక్వల్ టు a ఇన్వర్స్ b కాబట్టి 1/det A అడ్జాయింట్ A ఇంటూ b. ఓకే, సో 1/det A, det A అంత మనకి 1/10 ఇంటూ 422
-5 0 5 1 -2 3 ఇంటూ బి మ్యాట్రిక్స్ అంతా మనం ఇక్కడ చూసాం కదా 4 0 2 మాట 4 0 2. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 1/10 ఇంటూ 16 + 0 + 4 -20 + 0 + 10 4 + 0 + 6 is equal to 1/10 into -20. So 20 -10 10. So 10 to divide చేస్తే also 2 - 1 1. So x equal to 2, small x equal to 2, y equal to -1, z equal to 1 అని సొల్యూషన్స్ మాట. నెక్స్ట్ ప్రాబ్లం 13th ప్రాబ్లం. ఓకే 13th ప్రాబ్లం ఏంటంటే 2x + 3y + 3z = 5. ఓకే x - 2y + z = -4. 3x - y - 2z = 3. సో నేను మ్యాట్రిక్స్ ఫార్ములా ఎలా రాయొచ్చు 2 3 3 1 - 2 1 3 - 1 - 2 is into x y z is equal to 5 - 4 3. So ax equal to b. సో ax equal to b. ఇప్పుడు డెట్ ఏ కనుక్కుందాం మనకి. సో డెట్ ఏ ఎంత అవుతుంది 2 × 4 + 1 -3 × -2 - 3 + 3 × -1 + 6 is equal to 2 × 5 -3 × -5 + 3 × 5. సో ఇదేంటి 10 + 15 + 15 40 మాట. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో 10 + 15 + 15 is not equal to 0. సో ఇప్పుడు ఏంటి A is నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో A11. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి A ఇన్వర్స్. సో ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ అనేది A ఇన్వర్స్ B. సో ఫస్ట్ A ఇన్వర్స్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు కాబట్టి A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. A ఇన్వర్స్ అంటే ఏంటి 1/det A ఇంటూ adjoint A. సో adjoint A ఎలా కనుక్కుంటాం కోఫాక్టర్స్ అన్ని పెట్టి A11 A12 సో వాళ్ళు A33 దాన్ని ట్రాన్స్పోజ్ తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు కోఫాక్టర్స్ ఏమవుతుంది దీనికి A11 అంటే నేను క్యాల్కులేట్ చేయట్లేదు డైరెక్ట్ క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. A12 ఆన్ బోర్డ్ క్యాల్కులేట్ A12 5 వస్తుంది. A13 5 వస్తుంది. A21 3 వస్తుంది. A22 -13 వస్తుంది. A23 11 వస్తుంది. A31 9 A32 1 A33 -7. సో ఇప్పుడు ఈ కోఫాక్టర్స్ అని దీన్ని ట్రాన్స్పోజ్ తీసుకుంటే అది adjoint A. సో A ఇన్వర్స్ ఈక్వల్ టు ఫైనల్ గా 1/det A ఇంటూ adjoint A అంత 1/40 ఇంటూ 5 3 9 5 -13 1 5 11 -7 1. సో A ఇన్వర్స్ వచ్చింది. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది A ఇన్వర్స్ B అవుతుంది. సో A ఇన్వర్స్ B అంటే 1/40 5 3 9 5 -13 1 5 11 -7 ఇంటూ B. B ఎంత 5 -4 3. సో ఈజ్ ఈక్వల్ టు 1/40. సో 25 -12 + 27 25 + 52 3 25 - 44 21. సో 1/40 ఇంటూ 40/40 1 2 -1. సో x ఈక్వల్ టు 1 2 -1. సో x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 z ఈక్వల్ టు -1. సో 14th క్వశ్చన్ x - y + 2z = 7 3x + 4y - 5z
equal to -5, 2x minus y plus 3z equal to 12. సో ఇక్కడ మ్యాట్రిక్స్ 1 minus 1 2, 3 4 minus 5, 2 minus 1 3 into x y z. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ మాట, మ్యాట్రిక్స్ ఏ ఇది ఎక్స్, ఇది బి. సో ఎక్స్ ఈక్వల్ టు బి మాట. సో ఇప్పుడు ఎక్స్ ఇన్వర్స్, సో ఎక్స్ ఎలా కనుక్కుంటాం, ఏ ఇన్వర్స్ బి. సో ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ దీనికి డెట్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో డెట్ ఏ ఎంత, డెట్ ఏ ఇస్ 1 into 12 plus 5. సో 12 minus, sorry, 1 into 12 minus 5 plus 1 into 9 plus 10 plus 2 into -3 minus 8 to 7 plus 19 minus 22 is equal to 4, not equal to 0. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ కోఫాక్టర్స్ కనుక్కుని దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో A11 ఎంత వస్తుంది, 7 వస్తుంది మరి కోఫాక్టర్. A12 ఎలిమెంట్, A11 ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ 7. సిమిలర్లీ A12, క్యాపిటల్ ఏ అంటే కోఫాక్టర్, స్మాల్ ఏ అంటే ఎలిమెంట్స్ మాట. ఇక్కడ క్యాపిటల్ ఏ రాస్తున్నా. ఓకే, A13 ఈక్వల్ టు -11 అండ్ నెక్స్ట్ ఏంటి, A13 A12 అయిపోయింది. సో A21 ఎంత 1, A22 -1, A23 -1, సో A31 -3. సో ఇవన్నీ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తున్నా. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో అన్ని మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి వేసేస్తున్నా. ఓకే, సో A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1/det A ఇంటూ adjoint A కదా. adjoint A అంటే ఇవన్నీ ఒక మ్యాట్రిక్స్ లో పెట్టి ట్రాన్స్పోజ్ తీయడం అన్నమాట. సో A13 A33 A31, సో ఈ 3/3 మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ తీస్తే ఇట్స్ adjoint A అన్నమాట. సో ఫైనల్ గా ఎక్స్ కనుక్కోవాలంటే 1/det A, ఎక్స్ అంటే ఇన్వర్స్ బి కదా, adjoint A ఇంటూ బి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1/4, det A 4 కాబట్టి 7 1 -3 -19 -1 11 -11 -1 7 into b, 7 -5 12, 1/4 49 -5 -36. So -133 plus 5 plus 132. So -77 plus 5 plus 84. So 1/4 into 8 4 12 is equal to 213 equal to x. So solution at x equal to 2. సో ఫైనల్ గా 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈ ఎక్సెస్ అయిపోయింది 14 దాకా. సో 15th క్వశ్చన్, ఇఫ్ A ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్ ఫైండ్ A ఇన్వర్స్ యూజింగ్ A ఇన్వర్స్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో దీన్నే ఏ మ్యాట్రిక్స్ ని కన్వర్ట్ చేశాడు. ఓకే, ది 2 -3 5, 3 2 -4 1 1 -2 ఇంటూ XYZ is equal to 11 -5 -3 మాట. ఇప్పుడు దీనికి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే, ఓకే, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఎలాగా, adjoint A ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే det A ఎగ్జిస్ట్ అవ్వాలి. సో దీని det A ఎంత, ఫస్ట్ det A 2 into -4 plus 4 plus 3 into -6 plus 4 plus 5 into 3 -2. So is equal to 0 -6 plus 5 equal to -1 not equal to 0. సో ఇది det A is not equal to 0 కాబట్టి దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్వర్స్ అంటే ఏంటి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ adjoint A. ఓకే, దీనికి adjoint A అంటే దాని కోఫాక్టర్స్ అన్ని A1 A12 A13 అండ్ సో A33 A32. సో ఎన్నిటిని తీసుకొని ట్రాన్స్పోజ్ తీయాలి.
సో అది తీస్తే మనకి ఎడ్జ్ జాయింట్ ఏ వస్తుంది. సో ఎడ్జ్ జాయింట్ ఏ ఎంత, ఈ మ్యాట్రిక్స్ ఎడ్జ్ జాయింట్ ఏ అంటే, సో ఫైనల్ గా ఏ ఇన్వర్స్ అంటే మన డెట్ ఎంత వచ్చింది, -1 వచ్చింది కదా, -1 ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ. ఎడ్జ్ జాయింట్ ఏ అంటే 0, -1, 2, 2, -9, 23, 1, -5, 30 అనమాట. సో కోఫాక్టర్స్ అన్ని నేను రాయట్లేదు, దీనికి ఎడ్జ్ జాయింట్ ఎంత వస్తుంది అనమాట. మైనస్ ఉందన్న కదా, సో ఏ ఇన్వర్స్ ఎంత అవుతుంది అప్పుడు, 0, -2, 1, 9, -2, -23, -1, 5, -13 ఏ ఇన్వర్స్ వచ్చింది. సో ఇప్పుడు దీని సొల్యూషన్, సో సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అంటే x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బిఏ కదా. బి మ్యాట్రిక్స్ అంత ఇక్కడ, ఇది బి మ్యాట్రిక్స్ 11, ఇది బి మ్యాట్రిక్స్ అనమాట. 11, -5, -3 అనేది బి మ్యాట్రిక్స్. సో దీంతో బి మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే అంటే అంత ఇది 11 ఏ ఇన్వర్స్ బి ఈక్వల్ టు 11, -5, -3. సో ఇది మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఫైనల్ గా, 0, -5 + 6, -22, -45 + 69, -11, -25 + 39. So is equal to 1, 2, 3. So solution on, they solve the system of equations. So మన solution అనమాట x equal to 1, 2, 3. So next question ఏమన్నాడు, the cost of onion ఎంత అన్నాడు, 4 kg, cost of 4 kg onion, 3 kg wheat and 2 kg rice is 60 rupees. ఓకే, మనం ఏమనుకుంటాం, ఆనియన్ ని, కాస్ట్ ఆఫ్ ఆనియన్ పర్ కేజీ ఎక్స్ అనుకుందాం. ఓకే, వీట్ పర్ కేజీ వై అనుకుందాం. ఓకే, కాస్ట్ ఆఫ్ రైస్ పర్ కేజీ జెడ్ అనుకుందాం. సో 4x అవుతుంది అప్పుడు, 4x + 3y + 2z ఈక్వల్ టు 60. ద కాస్ట్ ఆఫ్ 2 kg ఆనియన్ 2x + 4y, 4 kg wheat and 6 kg rice is equal to 90. Then cost of 6 kg onion 6x + 2 kg wheat 2y + 3 kg rice equal to 70. So find the cost of each item per kg by matrix method. So దీని matrix form ఏంటి కదా, 4, 3, 2, 2, 4, 6, 6, 2, 3. దీని XYZ. సో ఈ XYZ కనుక్కోవాలి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ మనం XYZ అనుకున్నాం కదా, 60, 90, 70. సో ఇది కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు దానికి మనం ఆ మ్యాట్రిక్స్ అది ఇన్వర్టబుల్ కాదని చెక్ చేయాలి. సో ఇన్వర్టబుల్ కాదు చెక్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, డెట్ కనుక్కోవాలి దానికి. సో డెట్ ఎంత వచ్చింది, 4 × 12 - 12, -3 × 6 - 36 + 2 × 4 - 24. So is equal to 0 + 90 - 40 is equal to 50, not equal to 0. So 50 not equal to 0. So then ఇప్పుడు దానికి ఇన్వర్స్ కనుక్కోవాలి, ఎందుకంటే డెట్ ఏ 0 కాదు, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎడ్జ్ జాయింట్ ఏ ఎంత అవుతుంది దానికి, మ్యాట్రిక్స్ కి, ఇది మ్యాట్రిక్స్ ఏ. ఎడ్జ్ జాయింట్ ఏ అంటే కో ఫ్యాక్టర్స్ కనుక్కుని దాన్ని ట్రాన్స్పోజ్ చేయడం. సో దానికి ఎడ్జ్ జాయింట్ ఏ ఎంత అవుతుంది అంటే 0, -5, 10, 30, 0, -20, -20, 10, 10. సో ఎడ్జ్ జాయింట్ ఏ వచ్చింది. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ బి కదా, కనుక్కోవాలి కదా. x అంటే ఏంటి, XYZ వెక్టర్ వేర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఉన్నది. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ కావాలి, x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. సో ఇన్వర్స్ అంటే 1/a డెట్ ఏ ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ ఇంటూ బి. సో డెట్ ఏ ఎంత వచ్చింది మనకి, 50 వచ్చింది. సో 1/50 ఇంటూ 0, -5, 10, 30, 0, -20, -20, 10, 10 is multiplied with B matrix. B matrix 60, 90, 70. So B matrix to multiply అయితే equal to 1/50 is equal to 0 - 450 plus 700. So 1800 plus 0 minus 1400 minus 1200 plus 900 plus 700. So ఇది 1/50 into 250, 400, 400. So is equal to 588. So
So xyz is equal to, so x equal to 5, y equal to 8, z equal to 8. So ఈ ప్రాబ్లం అయిపోయింది. సో నెక్స్ట్ మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్. సో మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? సో యూజ్ ప్రొడక్ట్ ఆఫ్ టు సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అన్నాడు. కన్సిడర్ ద ప్రొడక్ట్. సో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇది. కన్సిడర్ ద ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ కన్సిడర్ చేసాం. చేస్తే ఏమొచ్చింది? 1 0 1 0 1 0 వచ్చింది. సో ఇదేంటిది? ఈ ప్రోడక్ట్ కన్సిడర్ చేస్తే ఇదంతా 1 -1 2 0 2 -3 3 -2 4 into xyz is equal to 1 1 2. సో ఈ ప్రోడక్ట్ కన్సిడర్ చేస్తే 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ -1 -2. ఓకే, కన్సిడర్ యూజ్ దిస్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్, ఓకే, ఈ ప్రోడక్ట్ ఇక్కడ మైనస్ వచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు, చూసుకోండి మిస్టేక్. సో ఈ ప్రోడక్ట్ చేస్తే మనకి ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో సమ్ రెండు మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చిందంటే ఏంటి? A equal to B inverse or A inverse equal to B, అంతే కదా. సో దీని ఇన్వర్స్ ఈక్వల్ టు ఇది అవుతుంది అన్నమాట, B. ఇక్కడ కూడా -2 -2. సో ఇన్వర్స్ ఇది అవుతుంది. సో ఇన్వర్స్ ఇది అయిందంటే ఏంటి? A ఇన్వర్స్ ఈక్వల్ టు, సో AX ఈక్వల్ టు B. సో X ఈక్వల్ టు ఏమవుతుంది? A ఇన్వర్స్ B. సో ఈ ప్రోడక్ట్ బట్టి A ఇన్వర్స్ అంటే ఏంటి? ఇదే కదా. సో ఆ మ్యాట్రిక్స్ యూస్ చేసి సో దాని ఇన్వర్స్ ఏంటి? ఈ మ్యాట్రిక్స్. సో XYZ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ ఇంటూ B మాట. సో దీని ఇన్వర్స్ ఇది అవుతుంది. సో దీంతో మల్టిప్లై చేస్తే మైనస్. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? XYZ వాల్యూస్ వస్తాయి. సో మిస్లీనియస్ ఎక్సర్సైజ్. సో ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. చూడండి ఇక్కడ దీని డిటర్మినెంట్ ఏంటి? x ఇంటూ x స్క్వేర్ -1 మైనస్ సైన్ థీటా ఇంటూ -x సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ -సైన్ థీటా ప్లస్ x కాస్ థీటా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ x³ మైనస్ x ప్లస్ x సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ప్లస్ x కాస్ స్క్వేర్ థీటా. సో -sin θ cos θ ఇది క్యాన్సిల్ అయ్యి x కామన్ తీస్తే x ఇంటూ x sin స్క్వేర్ θ ప్లస్ θ 1 అయ్యి అది x క్యాన్సిల్, ఫైనల్ గా x³ వస్తుంది డిటర్మినెంట్. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా కదా. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఎక్స్పాండింగ్ అలాంగ్ ద కాలమ్ 3. సో ఇది 0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో అలాంగ్ ఈ కాలమ్ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేసేటప్పుడు దానికి ఎలా రాయొచ్చు? -sin ఆల్ఫా ఇంటూ -sin ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ బీటా సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా. ఇక్కడ కాస్ ఆల్ఫా కామన్ తీస్తే కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ -sin ఆల్ఫా కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అది 1 అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా చివరికి వస్తుంది. సో ఇదంతా మళ్ళీ ఇది ఈక్వల్ టు 1. సో డిటర్మినెంట్ అనేది దీని డిటర్మినెంట్ 1 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? సో ఇఫ్ A ఇన్వర్స్ ఈక్వల్ ఎంత, B ఇంత ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే AB హోల్ ఇన్వర్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఎలా కనుక్కున్నాం AB హోల్ ఇన్వర్స్? ఫస్ట్ A ఇన్వర్స్ ఇచ్చాడు. సో A ఇన్వర్స్ ని మళ్ళీ ఇన్వర్స్ చేస్తే మనకి A వస్తుంది. సో అప్పుడు A ఇంటూ B ప్రొడక్ట్ చేసి దాని హోల్ ఇన్వర్స్ చేస్తే AB హోల్ ఇన్వర్స్ వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది వెరిఫై చేయమన్నాడు, ఎవాల్యుయేట్ చేయమన్నాడు. సో నెక్స్ట్ మిస్లీనియస్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అవి కంప్లీట్ చేసి మనం ఈ చాప్టర్ ఎండ్ చేద్దాం తర్వాత. ఓకే, అయితే థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ హియర్.